నమస్కారం కేనీ న్యూస్ కి స్వాగతం. శ్రీరామనవమి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో రామసేన ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రను ఎమ్మెల్యే రమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వేలాది మంది భక్తుల రామనామ స్మరణతో ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కామారెడ్డి పట్టణంలో శ్రీరామసేన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ శ్రీరామ శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రను స్థానిక ధర్మశాల వద్ద ఎమ్మెల్యే రమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుడు వేషధారణలు అందరినీ అలరించాయి. మరికొంతమంది ప్రత్యేక కోలాటాలు నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ శోభయాత్రలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ధర్మశాల నుండి ప్రారంభమైన శోభయాత్ర పాత బస్టాండ్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, పెద్ద బజార్, కమాన్, నిజాం సాగర్ చౌరస్తా మీదుగా కొనసాగింది. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కాషాయమయమైంది. బాజా భజంత్రీలు, భక్తుల రామనామస్మరణతో పట్టణంలోని పలు ప్రాంతాలు మారుమ్రోగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. DJ Shoban. DJ Shoban. ₹10,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆరోపించారు. కాళేశ్వరం సహా అవినీతిలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. 15 ఆగస్టు వరకు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్యాలక్సీ ఫంక్షన్ హాల్లో మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. లక్షల పుస్తకాలు చదివిన కేసీఆర్కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేత కాలేదన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారించిన పాపంలో కూతురు లిక్కర్ స్కామ్లో జైలు పాలైందన్నారు. వారు చేసిన అవినీతి త్వరలోనే జైల్లో డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా బీబీ పాటిల్ చేసిందేమీ లేదని చెప్పారు. 2 సార్లు గెలిచిన బీబీ పాటిల్కు మండలాల పేర్లు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నాయకులకు పిలుపునిచ్చారు. 4 నెలల్లో 5 హామీలు పూర్తి చేశాం, ఏడాదిలోపు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో షబ్బీర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేను
నాలుగు ఇచ్చినారు. నాలుగు కొట్టానికి కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇది నందులో రేపు దీంతో ఎట్లా లాభం చేస్తాం? మీ పిల్లలు యువకులు బాగా ఉన్నారు, వాళ్ళకు లోన్ రూపంలో ఎట్లా సహకరిస్తాం? ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లీస్ట్ ఎట్లా తయారు చేస్తాం? ఫస్ట్ ఫేజ్లో భూమి ఉంది, ఇల్లు లేదు, 5 లక్షల రూపాయలు స్టార్ట్ ఉంటాం. భూమి తక్కువ ఉంది, నాకు అనుకుని రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి అనుకుని రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉన్నారు. మరి మీ గ్రామంలో రేపు ఏమని పేరు పెట్టుకున్నారు? అన్న నాకు 25 ఇల్లు కావాలి, రేపు ఈ లిస్ట్ ఉన్నది, కమిటీ వస్తుంది, వాళ్ళ చేతిలో పెట్టాం. నిజమైన ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి 6 కమిటీలు అభివృద్ధి చేసినాము, దాంట్లో మంది వస్తున్నాం. అందరూ పోయి కూర్చొని అప్పుడే వాళ్ళని పేర్చించినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కామారెడ్డి నాలుగు మరి మనం అంతా కూడా గులాబిస్తాం. మనకు కామారెడ్డి నియోజకవర్గం ఈరోజు ముఖ్యమంత్రి నియోజకవర్గంగా ఉంటుండే. కానీ మనం క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు రవీంద్రనాథ్ అన్నారు. 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మహిళల్లో రకరకాల క్యాన్సర్లు గుర్తించి చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ బాన్స్వాడ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, పిఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ సౌజన్యంతో పట్టణంలోని యశోద ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మహిళల్లో రకరకాల క్యాన్సర్ను గుర్తించి చికిత్సలు అందిస్తున్నామన్నారు. క్యాన్సర్ మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. మొబైల్ వాహనం ద్వారా దేశంలో మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ రవీంద్రనాథ్ సూర్య. సంయుక్తంగా మన నిజామాబాద్ జిల్లా లోపల క్యాన్సర్కు సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేస్తుంటాం. ఎందుకంటే మన మహిళా లోకం లోపల చాలామందికి గర్భసంచి క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సర్లు వస్తుంటాయి. అది వాళ్ళు సిగ్గుపడి చెప్పుకోలేక దాన్ని అది మించిపోయే వరకు వాళ్ళు దాన్ని ఎవరికి చెప్పుకోరు. అది 4వ స్టేజ్కి 3వ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని మా దగ్గరికి వస్తారు. దాని లోపల చాలా తక్కువ మందినే మేము కాపాడగలుగుతాం. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ప్రారంభ దశల్లో ఉన్నట్టయితే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి, పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వస్తే దాన్ని 100% దానికి మనం చికిత్స జరపవచ్చు. 2వ స్టేజ్లో వచ్చినట్టయితే కొంత 80% వరకు 80% కూడా చేస్తున్నాము. ఈ మధ్యనే మేము మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారి ఘనత వహించిన ద్రౌపది ముర్ము గారి ప్రాంతంలో కూడా వారి సొంత ప్రాంతంలో సొంత ఊరిలో కూడా మేము టెస్టులు చేసాం 15 రోజులు. దాని లోపల కొంతమందికి వచ్చినటువంటి క్యాన్సర్ని అక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్కి పంపించి వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేశాం. దాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరూ ఈ బాన్స్వాడ ఏరియా లోపల మేము ఒక వారం రోజులు చేయబోతున్నాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. అంటే పొగ తాగే వాళ్లకు మన దాన్ని కనుక్కోవడానికి ఎక్స్రేలు కూడా చేస్తాం. వీటి మూడింటి ద్వారా చాలామందిని మనం కాపాడుకునే ఈ టెస్ట్ లైన్స్లో మనం బయట చేయించుకోవాల్సి వస్తే అది 8 నుంచి 10 వేల వరకు ఖర్చు వస్తుంది.
ఎక్స్రేలు దాదాపు 1000 రూపాయల వరకు అవుతుంది. మ్యామోగ్రాము దానికి ఏంటంటే 5000 దాకా వస్తుంది. ప్యాప్స్మియర్ కూడా 3000 నుంచి 4000 వరకు వస్తుంది. కాబట్టి కూడా సిటీ లోపల, నిజామాబాద్ లోపల, హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. దానికోసం ఏంటంటే మేము ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి వాటిని మా మొబైల్ వ్యాన్ లోపల మేము తీసుకువచ్చాము. దీనికి మాకు ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ వారు సహకరిస్తున్నారు. వారు మాకు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం లోపల అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు. వాళ్ళకి మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఉచితంగా వారు అనేకమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఒక బస్సుని ఏర్పాటు చేసుకొని దాంట్లో 15 మంది వైద్యులు కానీ మరి సిబ్బంది కానీ మరి వాళ్ళందరూ కలిసి మరి అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ని అవగాహన కల్పించడంతో పాటు క్యాన్సర్ ఉన్నటువంటి వ్యక్తులు మనకు చాలా సెకండ్ స్టేజ్లో అసలు తెలియట్లేదు. ఒక్కోసారి 4th స్టేజ్ దాకా కూడా వాళ్ళకు ఇబ్బంది అయ్యి కార్మికులకు కానీ ఇది చాలా మటుకు ఎక్కువ సోకే అవకాశం ఉంది. దాన్ని నిర్మూలించడానికి కొరకు ప్రత్యేకంగా మరి ఈ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటిది చాలా వారికి ధన్యవాదాలు. గ్రేస్ ఫౌండేషన్ వారికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాం. మరి ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ పలాన్ జాగాలో ఉన్నదని తెలుసుకొని మేము కూడా లయన్స్ క్లబ్ తరఫున మరి దీన్ని బాన్సాడలో పెట్టిద్దామనే ఒక ఆలోచనతో లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా మరి దాన్ని నేను మరి వారికి రిక్వెస్ట్ చేస్తే మరి బాన్సాడకు ఇస్తాం టైం అని చెప్పేసి ఈరోజు బాన్సాడకు ఇవ్వడం జరిగింది. మరి బాన్సాడ పట్టణంలో కానీ వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు మరి దీనివల్ల పరీక్షలు చేసుకొని నిర్ధారించుకున్నట్టయితే మరి అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. మరి వారి ప్రాణానికి ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఈ పరీక్షల ద్వారా తెలుస్తూ ఉంది. మరి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము గత 3 రోజులుగా కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికి చాలామంది మరి పరీక్ష. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో రాముల వారి కళ్యాణం కండ్ల పండుగ జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దోమకొండ, తాడ్వాయ్, బీకనూర్, కామారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లోని అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితుల మంత్రోచ్చాల మధ్య సీతారాముల కళ్యాణం కళ్ళ పండుగ జరిపించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జనం భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ మేరకు భక్తులకు వడపప్పు, పానకం వితరణ చేశారు. పలు చోట్ల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనితమా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. శ్రీరామనవమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మత సామరస్యం వెల్లివేసింది.
శ్రీరామ శోభయాత్రలో భక్తులకు ముస్లిం సోదరులు మంచినీళ్లు షర్బత్ పంపిణీ చేశారు. మత సమస్యను ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం తమకు ఆనందాన్ని కలిగిస్తుందని స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మత సమస్యను ప్రతీకగా నిలిచారు మైనార్టీ సోదరులు. శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా రాజీవ్ గాంధీ చౌరస్తాలో హిందూ సోదరులకు వాటర్ బాటిల్స్, రత్నాలను మైనార్టీ సోదరులు అందజేశారు. మత సమస్యను ప్రతీకగా ఈ కార్యక్రమం నిర్వహించిన ముస్లిం సోదరులకు హిందూ సోదరులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే శోభయాత్రలో హిందూ సోదరులకు దప్పిక తీర్చడం చాలా సంతోషంగా ఉందని ముస్లిం సోదరులు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటే మరి హిందూ సోదరులందరూ కూడా వేసవి దప్పికను తట్టుకోవాలని మరి ముస్లిం సోదరులు ప్రత్యేకంగా మరి బాన్స్వాడ పట్టణంలో మరి రాజు చౌక్లో మరి హిందూ సోదరుల కోసం వాటర్ బాటిల్స్, రస్న, మరి నిమ్మరసం ఇట్లా అన్ని ఏర్పాటు చేసి హిందూ సోదరుల దప్పిక తీరుస్తున్నటువంటి బాన్స్వాడ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా హిందూ సోదరుల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇది మత సామరస్యానికి ప్రతీక. ఎందుకంటే గంగా జమున తైజీబ్ లాగా హిందూ ముస్లిం సోదరులందరూ కూడా మరి భారతదేశంలో మనం నివసిస్తూ ఉన్నాం. మరి అన్నదమ్ముల్లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి యావత్ ఇలా తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి బాన్స్వాడ ముస్లిం సోదరులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రామనవమి ర్యాలీ ఉంది ఈరోజు మా బాన్స్వాడ టౌన్లో. మా ముస్లిం బ్రదర్స్ లాయర్ రహీం, సలీం, నేను మా హిందూ బ్రదర్స్ కోసం వాటర్ బాటిల్, రస్నా, ఇంకా నింబు షర్బత్ మొత్తం ఇంతజాం చేసినారు. మా హిందూ బ్రదర్స్కి ఈ రామనవమి ర్యాలీ కోసం నేను మొత్తం ప్రోగ్రామ్స్ చేసినారు. ఈ ప్రోగ్రాంలో మంచిగా మా హిందూ బ్రదర్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేసినారు. వచ్చి మొత్తం బాటిల్ తీసుకుపోయినారు, ఇంకా రస్నా కూడా తాగినారు. ఇంకా మాకు చాలా థ్యాంక్స్ అని చెప్పినారు. ఈ గంగా జమున తైజీబ్ ఉంది, మా మొత్తం హిందూ సోదరులు వచ్చి పార్టిసిపేట్ అయింది, రస్నా తాగినారు. నాకు చాలా సంతోషం, నా ఫ్రెండ్స్కి అంతా చాలా సంతోషం ఉంది. జహీరాబాద్ పార్లమెంట్లో ఈ యొక్క గ్రామానికి బీబీ పాటిల్ ఎంపీ నిధులు తీసుకురాలేదని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. యువత ఉద్యోగాలు రాక ఫుడ్ డెలివరీ బాయ్, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్గా ప్రజల ముందుకు రాబోతున్నారన్నారు. స్వంత లాభాలు, బిజినెస్లను కాపాడుకోవడం కోసం బీబీ పాటిల్ ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇవ్వకుండా మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నామని ప్రశ్నించారు. జహీరాబాద్ పార్లమెంట్లో ఏ ఒక్క గ్రామానికి ఎంపీ నిధులు తీసుకురాలేదని చెప్పారు. యువత ఆలోచించి బీబీ పాటిల్కి ఓటు వేయాలని సూచించారు. యువత ఉద్యోగాలు రాక ఫుడ్ డెలివరీ బాయ్, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత జైలుకు వెళ్లిన తర్వాత భయపడి ఆస్తులను కాపాడడం కోసం మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నాడన్నారు. ఎంపీ నిధుల నుండి వచ్చిన 50 కోట్ల రూపాయలని తిరిగి పంపించిన ఘనత బీబీ పాటిల్కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. 15 ఆగస్టు లోపల రైతులకు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు, ఉచిత బస్ సౌకర్యం, స్కిల్ డెవలప్మెంట్స్ని అమలు చేస్తోందన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పనిచేస్తున్నామన్నారు. బీబీ పాటిల్కి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పాలని కోరారు. 128 రోజులు ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి ప్రజలకు అనేక సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. మర్చిపోయి కొద్దిగా కూడా ఆలోచించకుండా మరి రంగులు మార్చినట్టు పార్టీ కండువాలు మార్చి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ కూడా జరిగింది. 2021లో కొందరు మీడియా మిత్రులు రావడం జరిగింది. అన్నా మా మీద బీబీ పాటిల్ లీగల్ నోటీస్ ఇస్తున్నారు అని చెప్పి ఆ లీగల్ నోటీస్ కూడా నాకు చూపించడం జరిగింది. కొంత వేపు వాళ్ళు యూట్యూబర్స్. మరి ఆ రోజు నేను ఆ లీగల్ నోటీస్ తీసుకొని మా లాయర్తో మాట్లాడితే ఆ రోజు ఏమన్నారంటే ఇతను బీజేపీలోకి వెళ్తున్నాడు, బీబీ పాటిల్ ఆలియాస్ బిజినెస్ పాటిల్ బీజేపీకి వెళ్తున్నాడని చెప్పి యూట్యూబ్లో వాళ్ళ మీద నోటీసులు ఇస్తా అని చెప్పాడు. మరి సీన్ కట్ చేస్తే
3 సంవత్సరాల తర్వాత ఇవాళ అదే జరిగింది. ఆ రోజు పత్రికా స్వేచ్ఛ ధరించుకుంటూ బెదిరించాడు. మరి ఏది అవకాశం ఉంటే అవకాశవాద రాజకీయాలకి, ఆయన సొంత లాభాలకి, బిజినెస్ కాపాడడానికి ముంబైలో ఉండుకుంటూ, బాంబేలో ఉండుకుంటూ మరి జైరాబాద్ ప్రజలకి మరి ఒక శనిలాగా తయారైండు. ఎల్లారెడ్డి ప్రజల ఎమ్మెల్యేగా, ప్రజలు ఎన్నుకున్న, ప్రజాస్వామ్యం నుంచి బద్దంగా ఎన్నుకున్న ప్రజానాయకుడిగా నేను అడుగుతున్నా. మరి ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాం. మరి అధికారం ఉన్నది, आपके साथ हुकूमत था, आपका आप सियासत में हैं, आप कुछ करेगा, गांव को पानी दिया, घर दिया, बच्चों को रोजगार दिया. संवत्सరం ఎంపీ ఉండి స్కిల్ డెవలప్మెంట్ కింద, ప్రధానమంత్రి ఆవాస్ కింద, యోజన కింద ఎన్నో వేల కోట్లు మరి యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నీ తెలివికి, ముఖానికి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కూడా ఓపెన్ చేయలే 10 సంవత్సరాల. మరి ఇలా యువతకు అడుగుతున్నా, మీరు ఓటేద్దాం అనుకుంటే ఆలోచించండి ఒకసారి. ఈ బిజినెస్ పార్టీలు ఓటేసే ముందు ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేసిందా? ఇవాళ ఇదే పిల్లలు, ఇదే యువత ఇవాళ క్యాబ్ డ్రైవర్లై స్విగ్గీలు వాళ్ళ డెలివరీకి, యాప్లలో డెలివరీకి ఇవాళ మా ఎల్లారెడ్డి యువత, గ్రామ యువత ఈరోజు హైదరాబాద్ లో ఈరోజు క్యాబ్ డ్రైవర్లై డెలివరీ, ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తారు. మరి అదే బాయ్స్ ని ఈరోజు ఏం చేసినవా? ఒక్క రైతు కూడా మరి కొనుగోలు పంట ఆ రోజు లింగంపేటకి వెళ్ళి నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉంది. మరి చెల్లలకి వెళ్ళి, బాయిలకి వెళ్ళి బిందులలో నీళ్లు తెచ్చుకొస్తే సగం మట్టేస్తున్నది. ఇట్లాంటి పరిస్థితి ఉన్న వ్యక్తి ఒక్కరోజు కూడా 4 నెలల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క ఫోన్ కూడా చేయలేదు, ఒక్క రూపాయి కూడా ఎంపీ ఫండ్స్ నుంచి ఇవ్వలేదు. 50 కోట్లు వాపసు పంపించాడు. నాకు వచ్చిన ఫండ్స్ నుంచి మొత్తం అన్ని బోర్లకు, నీళ్ల గురించి పెట్టినా. నేను అడుగుతున్నా, యువతను అడుగుతున్నా, ఆలోచించుండ్రి. మరి ఇదే బీబీ పాటిల్కి మనం ఓటేయాలనుకుంటే మనకి ఏం చేసిండు? ఇలా డ్రైవర్ల నుంచి లోపల మనకు రుణమాఫీ జరుగుతుంది. మరి కరెంటు కానీ, ఇవాళ లేడీస్ ఉచిత బస్ కానీ, మరి విద్యార్థులకు మరి స్కిల్ సెట్ కానీ, డెవలప్మెంట్ సెంటర్స్ కూడా వస్తాయి. మరి మీరు చేతి గుర్తుకి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. మరి నన్ను బలపరచండి. ఎందుకంటే ఈరోజు రేపు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈయన 50 కోట్లు వాపసు పంపించండు. చేతగాని ఒక దద్దమ్మ ఎంపీగా ఉండి పార్లమెంటులో ఒక సమస్య మాట్లాడలే. ఒక్క రోజు ఎల్లారెడ్డి గురించి, ఒక ఇల్లు గురించి కానీ, ఒక విద్యార్థి గురించి కానీ, ఒక రైతు గురించి కానీ, ఒక పేదవాడి గురించి కానీ, ఒక గ్రామం గురించి కానీ, ఒక వాటర్ సమస్య గురించి కానీ మాట్లాడని ఎంపీ 10 సంవత్సరాలు నాడు. మరి 10 సంవత్సరాలు చేయని ఎంపీ ఈ రోజు వచ్చి మళ్ళీ బీజేపీలో భూమి మీద కూర్చుండి మళ్ళీ రాజ్యం వెళ్దామని చూస్తున్నాడు. మళ్ళీ బొంబాయి ఉంటాడు. మీ ఇంటి ముందు ఉండే మీ మదన్ మోహన్, మీ ఎమ్మెల్యే పొద్దున. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.